కాటమయ్యో కాటమయ్యా నువ్వు చిన్నవోయి ఉన్నవర కాటమయ్యో కాటమయ్యా తూర్పు వాడవల కాటమయ్యో కాటమయ్యా నువ్వు చిన్నవోయి ఉన్నవర కాటమయ్యో కాటమయ్యా ఒరే నువ్వెక్క గుర్రముర కాటమయ్యో కాటమయ్యా అది నిలువదు గుర్రముర కాటమయ్యో కాటమయ్యా నువ్వెక్క గుర్రవర కాటమయ్యో కాటమయ్యా నిలువదు గుర్రవర కాటమయ్యో కాటమయ్యా ఒరే నువ్వెక్క గుర్రమురా కాటమయ్యా నిలువదు గుర్రమురా కాటమయ్యా నువ్వెక్క గుర్రమురా ఒరే నిలువదు గుర్రమురా కాటమయ్యా తూర్పు వానముల కాటమయ్యో కాటమయ్యా చిన్నవోయి ఉన్నవర కాటమయ్యో కాటమయ్యా తూర్పు వాడవల కాటమయ్యో కాటమయ్యా నువ్వు చిన్నవోయి ఉన్నవర కాటమయ్యో కాటమయ్యా కల్లమ్మి కట్టిరి కాటమయ్యో కాటమయ్యా కరకసిరి మేడలు కాటమయ్యో కాటమయ్యో కల్లమ్మి కట్టిరి కాటమయ్యో కాటమయ్యా కడగసిరి మేడలు కాటమయ్యో కాటమయ్యా మడ్డమ్మి కట్టిరి కాటమయ్యో కాటమయ్యా మామిడికాయ పూజలు కాటమయ్యో కాటమయ్యా కల్లమ్మి కట్టిరి కాటమయ్యో కాటమయ్యా మామిడికాయ పూజలు కాటమయ్యో కాటమయ్యా ఓరే కల్లమ్మి కట్టిరి కాటమయ్యా మడ్డమ్మి కట్టిరి కాటమయ్యా ఓరే కల్లమ్మి కట్టిరి కాటమయ్యా మడ్డమ్మి కట్టిరి కాటమయ్యా తూర్పు వానవుల కాటమయ్యో కాటమయ్యా నువ్వు చిన్నవోయి ఉన్నవర కాటమయ్యో కాటమయ్యా తూర్పు వాడవల కాటమయ్యో కాటమయ్యా నువ్వు చిన్నవోయి ఉన్నవర కాటమయ్యో కాటమయ్యా గౌండల్లో గూడిరి కాటమయ్యో కాటమయ్యా మోకులు ఏసిరి కాటమయ్యో కాటమయ్యో గౌనల్ల గోడరే కాటమయ్యో కాటమయ్యా మోపులు చేసిరి కాటమయ్యో కాటమయ్యా మోకులు ఏసిరి కాటమయ్యో కాటమయ్యా ముక్కి తాడెక్కిరి కాటమయ్యో కాటమయ్యో మోపులు చేసిరి కాటమయ్యో కాటమయ్యా ముక్కి తాడెక్కిరి కాటమయ్యో కాటమయ్యా మోకులు గట్టిరి కాటమయ్యా ముక్కి తాడెక్కిరి కాటమయ్యా మోకులు గట్టిరి కాటమయ్యా ముక్కి తాడెక్కిరి కాటమయ్యా తూర్పు వానవుల కాటమయ్యో కాటమయ్యా నువ్వు చిన్నవో ఎన్నవర కాటమయ్యో కాటమయ్యో తూర్పు వానవల కాటమయ్యో కాటమయ్యా నువ్వు చిన్నవో ఎన్నవర కాటమయ్యో కాటమయ్యా ముందకాయలు కోసి కాటమయ్యో కాటమయ్యా నీ ముందు మొక్కిరి కాటమయ్యో కాటమయ్యో ముందకాయలు కోసి కాటమయ్యో కాటమయ్యా నీ ముందు వచ్చిరి కాటమయ్యో కాటమయ్యా గౌండల్లో గూడిరి కాటమయ్యో కాటమయ్యా నీకు బోనాలు ఏసిరి కాటమయ్యో కాటమయ్యో గౌనల్ల గూడిరి కాటమయ్యో కాటమయ్యా నీకు బోనాలు చేసిరి కాటమయ్యో కాటమయ్యా గౌండల్లో గూడిరి కాటమయ్యా బోనాలు ఏసిరి కాటమయ్యా ఐదెండకోసారి కాటమయ్యా బోనాలు ఏసిరి కాటమయ్యా తూర్పు వానవుల కాటమయ్యో కాటమయ్యా నువ్వు చిన్నవో ఎన్నవర కాటమయ్యో కాటమయ్యో తూర్పు వానవల కాటమయ్యో కాటమయ్యా నువ్వు చిన్నవో ఎన్నోర కాటమయ్యో కాటమయ్యా
కాటమయ్యా నువ్వు చిన్నవో ఎన్నవర కాటమయ్యో కాటమయ్యా తూర్పు వానవుల కాటమయ్యో కాటమయ్యా నువ్వు చిన్నవో ఎన్నవర కాటమయ్యో కాటమయ్యా ఒరే నువ్వెక్క గుర్రముర కాటమయ్యో కాటమయ్యా అది నిలువదు గుర్రముర కాటమయ్యో కాటమయ్యా నువ్వెక్క గుర్రవర కాటమయ్యో కాటమయ్యా నిలువదు గుర్రవర కాటమయ్యో కాటమయ్యా ఒరే నువ్వెక్క గుర్రమురా కాటమయ్యా నిలువదు గుర్రమురా కాటమయ్యా నువ్వెక్క గుర్రమురా ఒరే నిలువదు గుర్రమురా కాటమయ్యా తూర్పు వానముల కాటమయ్యో కాటమయ్యా చిన్నవో ఎన్నవర కాటమయ్యో కాటమయ్యా తూర్పు వానవుల కాటమయ్యో కాటమయ్యా నువ్వు చిన్నవో ఎన్నవర కాటమయ్యో కాటమయ్యా కల్లమ్మి కట్టిరి కాటమయ్యో కాటమయ్యా కరకసిరి మేడలు కాటమయ్యో కాటమయ్యో కల్లమ్మి గట్టిరి కాటమయ్యో కాటమయ్యా కడసిరి మేడలు కాటమయ్యో కాటమయ్యా మడ్డమ్మి కట్టిరి కాటమయ్యో కాటమయ్యా మామిడికాయ పూజలు కాటమయ్యో కాటమయ్యా కల్లమ్మి గట్టిరి కాటమయ్యో కాటమయ్యా మాడికాయ పూజలు కాటమయ్యో కాటమయ్యా ఓరే కల్లమ్మి కట్టిరి కాటమయ్యా మడ్డమ్మి కట్టిరి ఓరే కల్లమ్మి కట్టిరి కాటమయ్యా మడ్డమ్మి కట్టిరి ఆ తూర్పు వానవుల కాటమయ్యో కాటమయ్యా నువ్వు చిన్నవో ఎన్నవర కాటమయ్యో కాటమయ్యా తూర్పు వానవుల కాటమయ్యో కాటమయ్యా నువ్వు చిన్నవో ఎన్నవర కాటమయ్యో కాటమయ్యా గౌండల్లో గూడిరి కాటమయ్యో కాటమయ్యా మోకులు ఏసిరి కాటమయ్యో కాటమయ్యో గౌలలో గోడరే కాటమయ్యో కాటమయ్యా మోపులు చేసిరి కాటమయ్యో కాటమయ్యా మోకులు ఏసిరి కాటమయ్యో కాటమయ్యా ముక్కితాడెక్కిరి కాటమయ్యో కాటమయ్యో మోపులు చేసిరి కాటమయ్యో కాటమయ్యా ముక్కితాడెక్కిరి కాటమయ్యో కాటమయ్యా మోకులు గట్టిరి కాటమయ్యా ముక్కితాడెక్కిరి కాటమయ్యా మోకులు గట్టిరి కాటమయ్యా ముక్కితాడెక్కిరి కాటమయ్యా తూర్పు వానవుల కాటమయ్యో కాటమయ్యా నువ్వు చిన్నవో ఎన్నవర కాటమయ్యో కాటమయ్యో తూర్పు వానవుల కాటమయ్యో కాటమయ్యా నువ్వు చిన్నవో ఎన్నర కాటమయ్యో కాటమయ్యా ముందకాయలు కోసి కాటమయ్యో కాటమయ్యా నీ ముందు మొక్కిరి కాటమయ్యో కాటమయ్యో ముందకాయలు కోసి కాటమయ్యో కాటమయ్యా నీ ముందు వచ్చిరి కాటమయ్యో కాటమయ్యా గౌండల్లో గూడిరి కాటమయ్యో కాటమయ్యా నీకు బోనాలు ఏసిరి కాటమయ్యో కాటమయ్యో గౌలలో గోడరే కాటమయ్యో కాటమయ్యా నీకు బోనాలు చేసిరి కాటమయ్యో కాటమయ్యా గౌండల్లో గూడిరి కాటమయ్యా బోనాలు ఏసిరి కాటమయ్యా. ఐదెండకోసారి కాటమయ్యా బోనాలు ఏసిరి కాటమయ్యా తూర్పు వానవుల కాటమయ్యో కాటమయ్యా నువ్వు చిన్నవో ఎన్నవర కాటమయ్యో కాటమయ్యో తూర్పు వానవుల కాటమయ్యో కాటమయ్యా నువ్వు చిన్నవో ఎన్నోర కాటమయ్యో కాటమయ్యా అరే నాకు మొగల వంటి కాటమయ్యో కాటమయ్యా నడికట్టు కడితివి కాటమయ్యో కాటమయ్యో వంటి కాటమయ్యో కాటమయ్యా నువ్వు నడికట్టు కడితివి కాటమయ్యో కాటమయ్యా చెరుపోతుల వంటి కాటమయ్యో కాటమయ్యా నువ్వు జడకొప్పులెత్తివి కాటమయ్యో కాటమయ్యో చేరిపోతుల వంటి కాటమయ్యో కాటమయ్యా నువ్వు చేకొప్పులు ఎత్తివి కాటమయ్యో కాటమయ్యా నాకు మామూల వంటి కాటమయ్యా. నడికట్టు కడితివి కాటమయ్యా. చేరుపోతుల వంటి కాటమయ్యా జడకొప్పులెత్తి కాటమయ్యా దౌడిక మూతల్ల కాటమయ్యో కాటమయ్యా నీకు జాతరు ఏసిరి కాటమయ్యో కాటమయ్యో దౌడిక మూతల్ల కాటమయ్యో కాటమయ్యా నీకు జాతరు చేసిరి కాటమయ్యో కాటమయ్యా తప్పుల్ల దరువుల్ల కాటమయ్యో కాటమయ్యా నీకు దండిగా పూజలు కాటమయ్యో కాటమయ్యో తప్పుల ధర్మల్ల కాటమయ్యో కాటమయ్యా నీకు దండిగా పూజలు కాటమయ్యో కాటమయ్యా పిల్ల బాబలందు కాటమయ్యో కాటమయ్యా సల్లంగా చూడవే కాటమయ్యో కాటమయ్యో పిల్ల పాపలందు కాటమయ్యో కాటమయ్యా నువ్వు సల్లంగా చూడవే కాటమయ్యో కాటమయ్యా పిల్ల పాపలందు కాటమయ్యా సల్లంగా చూడవే కాటమయ్యా పిల్ల పాపలందు కాటమయ్యా. సల్లంగా చూడవే కాటమయ్యా. తూర్పు వానముల కాటమయ్యో కాటమయ్యా నువ్వు చిన్నవో ఎన్నవర కాటమయ్యో కాటమయ్యా తూర్పు వానవుల కాటమయ్యో కాటమయ్యా నువ్వు చిన్నవో ఎన్నోర కాటమయ్యో కాటమయ్యా
ఒరే నువ్వెక్క గుర్రమున కాటమయ్యో కాటమయ్యా అది నిలువదు గుర్రమున కాటమయ్యో కాటమయ్యా నువ్వెక్క గుర్రమున కాటమయ్యో కాటమయ్యా అది నిలువదు గుర్రమున కాటమయ్యో కాటమయ్యా ఎదురు కోలు గాటాలు కోలాకొండ బోనాలు వరుస వరుస బోనాలు మల్లె పూల గాటాలు పూల గటాలు అమ్మ తల్లి పటాలు నిమ్మ దండాలు బాబు కోడి పుంజులు గలగల గజ్జాలతోని గనగన గంటాలతోని డమడమ డప్పుళ్లతోని పీపీ పీకాలతోని ఎదురు కోలు గాటాలు కోలాకొండ బోనాలు వరుస వరుస బోనాలు మల్లె పూల గాటాలు సింతనిప్పు కళ్ళను చూడు పైకెగిర సిగను చూడు మందుతున్న అగ్గిని చూడు మహాశక్తి రూపము చూడు ఒక సేత శూలము చూడు గిరగిర గిర చక్రము చూడు కళ్ళ కింద దుష్టుని చూడు పొంగుతున్న రక్తము చూడు కళ్ళు శాఖాలతోని యాప కొమ్మాలతోని పలము పువ్వులతోని పడుచుల బోనాలతోని ఆషాఢంలో జాతారా దర్శనమిచ్చే అమ్మరా ఆషాఢంలో జాతారా దర్శనమిచ్చే అమ్మరా నిలి నిలి రంగును చూడు నిలువెల్ల నిప్పులు చూడు 8 సేతులు చూడు తిరు తిరు గాబులు చూడు పులిలాంటి గర్జన చూడు ఏనుగుల బలము చూడ విపరీతారము ఈ మూర్తులదే భారము వేద మంత్రాలతోని బాజా బాజంతితోని శాంతి మంత్రాలతోని అరహర శక్తులతోని వారం వారం పూజరా తల్లి రూపం చూడరా వారం వారం పూజరా తల్లి రూపం చూడరా కాపిన టప్పులు చూడు కినకిన కిన్నెర చూడు కొమ్ముల సప్పుడు చూడు చెంచెనుల తాళం చూడు తల్లి మేలు కొలుపురా పిలిచిన పలికే అమ్మరా దర్శనమిచ్చే దేవీరా తాయి ఆయి మాతారా నిండు బోనాలతోని గండ దీపాలతోని తమ్ముని చిందుళ్లతోని గౌవల గజ్జాలతోని ఆదివారం పూజరా అమ్మవారి రోజురా జనము మెచ్చే జాతరా గడవల నిండా సాగరా పాలారం వల్లను చూడు అంబారి తల్లిని చూడు పులి మీద కాలిని చూడు తెల్లం సావాలిని చూడు వేదం పట్టిన అమ్మారా
టేబుల్ తీసి ఇక్కడ వేసేయండి చౌకి. అదేముందు ఆ చౌక విగ్రహాలు ఆగాలి.
ఇక్కడ కళ్యాణాన్ని చూస్తున్న వాళ్ళంతా కూడా చేతులు జోడించుకొని తల్లి తండ్రిని గురువు దైవాన్ని ఆ కంఠమహేశ్వర స్వామిని పార్వతీ పరమేశ్వరుని మనసులో స్మరించుకోవాలి. ఓం గురుభ్యో నమః. ఓం 3 సార్లు ఓం నమః శంభవే తమయో భవే స్వాహా. भूतपिशाचाः सर्वे ते भूभारकाः एते कामविरोधेन ब्रह्मकर्मसमारभे अथा प्राणानाज्ञाम्. అక్షతలు వాసన చూసి ఎడమ చేతి వెనుక వేసుకోవాలి. ముక్కును పట్టుకొని మీ యొక్క అంగుష్ట అనామకాభ్యాలతో ప్రాణాయామం చేసుకోవాలి. గట్టిగా పట్టుకోవద్దమ్మా, ఊపిరాడదు. మెల్లగా పట్టుకొని ఓం నమః శివాయ అనుకోవాలి. ఓం భూః భవః ఓం స్వః ఓం జనః ఓం సత్యం ధియో యో న ప్రచోదయాత్ హస్తం ప్రక్షాళ్య ఓం నమః సదసే నమః సఖీనాం పురోగానాం చక్షుషే నమః ప్రదక్షిణాయ విఘ్నదానాదం కృత్వా కుసుమాక్షతాన్ గృహీత్వా. అందరూ కూడా చెప్పాలమ్మా. తెలంగాణ ప్రాంతే గ్రామ కళ్యాణార్థం మమ రావిరాల గ్రామే కంఠమహేశ్వర స్వామి సభ వార్షికోత్సవ కర్మాంగభూత ఏతద్దివస రాత్రి సమయ పార్వతి పరమేశ్వర స్వరూపౌ కంఠమహేశ్వర స్వామినః అహం కరిష్యమానః. అయ్యా, లోక ఆనందము ధర్మ బుద్ధిని ప్రసాదించాలని, అందరూ మంచిగా ఉండాలని కంఠమహేశ్వర
गणपतिमावाहयामि महागणपतिमावाहयामि स्थापयामि पूजयामि ओम असुनीते प्ररत्मा चक्षुपुण प्राणो मिहिनोदय भवा प्रसन्नो भवा प्रसीद प्रसीद गणनायक हे स्वामिन्न सर्वजगन्नाथ यावत् आभरणार्थं हरिद्रा कुङ्कुमचूर्णानि समर्पयामि योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुवान् भवति मापां पुष्पं पुष्पवान् प्रजावान् पशुवान् भवति स्वाहा स्वाहा ओम समानाय स्वाहा ओम ब्रह्मणे नमः मध्ये पानीयं समर्पयामि शुद्ध आचमनीयं समर्पयामि पूगे बलश्च कर्पूरैर्नागम जय जय गणनाथ भगवन् गिरिनाथनुजाता जय जय गणनाथ भगवन् गिरिनाथनुजाता शरणासुपदेय विभो शरणासुपदेय विभो शोकं मोदक फलसालोकन शोकं मोदक फलसालोकन अमो जय जय गणनाथ भगवन् गिरिनाथनुजाता जय जय गणनाथ श्री महागणाधिपतये नमः महागौरी देव्ये नमः कर्पूरमंगल అందరూ ఆర్థిక నమస్కారం చేసుకోవాలమ్మా జై బలో గజానన మహారాజుకి దోషాలన్నీ కూడా పోతాయట ఎక్కడికి పోతాయ్యా అంటే అన్నోళ్ళు అందరినీ బదిలి అన్నోళ్ళు ఉంటారు చూడండి వాళ్ళ నెత్తి మీదకి పోయి తిష్టా వేసి కూర్చుంటాయట అన్నోళ్ళ దోషాలన్నీ మరి తెచ్చుకుంటారో పోగొట్టుకుంటారో నీ ఇష్టం మళ్ళీ ఒక్కసారి చెప్పాలి జై బలో గజానన మహారాజుకి జై బలో మహాగౌరీ మాతాకి కంఠ మహేశ్వర భగవాన్ శ్రీ మహాగణపతి మహాగౌరీ దేవ్యే నమః తమ పాదారవిందయోః సువర్ణ దివ్య పుష్పాంజలిం సమర్పయామి ఆత్మత్రయ పూర్వక నమస్కారాన్ సమర్పయామి యస్సద్ముత్యాద నామోక్త్యా తమ పూజా క్రియాదిశో న్యూనం సంబోధాయాతి వందే సదా శివో మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పోచితం మయాం దేవ పరిపూర్ణం తదస్తుతే అనయాధ్యాన్న ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణపతి దేవత మహామంగళ గౌర దేవత సుప్రీత సుప్రీనాథో ఇది సాక్షత హిరణ్యోదకం విసృజేత్ ఏతత్రం శ్రీ మహాగణపతి దేవతార్పణమస్తు తత్ఫలేన సకల విఘ్న నివారణో అస్తు తథాస్తు మహాగణపతి మహాగౌరి ప్రసాదక్షదాన్యమానస్య శిరసా గృహ్ణామి ఓం నతేతరాత్రిభీకరం నవోతిదార్గభస్వరం న చింతయామి మందహే న కృంతయామి సంతతం వృదందరే నిరంతరం వసంతమేవ యోగిన తమేకదంతమేకమేవ చింతయామి సంతతం మహాగణపతి మహాగౌరీదేవి సంపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు తథాస్తు తథాస్తు అనుకోండమ్మా తదంగా పూర్వోక్త సంకల్పానుసారేణ శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవత ద్వితీయ వార్షికోత్సవ కళ్యాణోత్సవ కర్మాంగ భూత
दर्पेभ्यो एके च पृथिवीमरा अन्तरिक्षैर्भिदेभ्यः सर्वेभ्यो नमः त्वायामि ब्रह्मणा वन्दमानस्तदा च आस्तेजमानो हविर्भिः हेरमानो वरुणेवोत्तरजुगो समानायुप्रवासी स्वरूप रक्षासूत्रदेवताभ्यो नमः गन्धाक्षदञ्च पुष्पञ्चावस्त्राभरणदीपकम् राधनो सुपूजितमस्तो तदङ्गा रक्षासूत्रधारणं करिष्ये या बाजा चప్పుడు చేయండి ओम विश्वेत्तादेवमने कंकणधारण मुहूर्त अस्तु सुप्रतिष्ठितमस्तु अक्षंतर अక్కడ వేసే ओम विश्वेत्तादेवमने दत्तवाचाय जगद्धामघमन्द्रसंवदे पारा आवदण्डत्पुरसंवृतं तस्त्वपावृण शरभाय ऋषिबन्धवे रक्षासूत्रधारण मुहूर्त अस्तु ओम तदंगा श्री महागणाधिपतये नमः यथास्थानं प्रवेशयामि गौरी పూజ చేసుకొని ఆ యొక్క యజమానులకు కంకణ ధారణ గావించి ఈ యొక్క స్థల ద్రవ్య భాండ ఆత్మశుద్ధి గురించి పుణ్యాహవాదన కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుంది ओम दक्षिण कलशे ओम दत्तायामिदमन्त्रस्य पुनश्चे प्रजः वर्णो देवता कृष्णुर्जन्मः वर्णावाहने विनियोगः ओम दत्तायामि ब्रह्मणा वन्दमानस्तदा तेजमानो हविर्भिः ओम भूः वर्णमावाहयामि ओम स्वः वर्णमावाहयामि स्थापयामि पूजयामि कलशे वास्तोस्पदे प्रतिजानी हस्मान्ता भेक अनमीवो भवानः महे प्रसन्नाजन्मजन्मजेद्विपदे जन्मनिष्पदे भूः वास्तोत्पदिमावाहयामि वास्तोत्पदिमावाहयामि ओम स्वः वास्तोत्पदिमावाहयामि स्वः वास्तोत्पदिमावाहयामि ओम नमस्तोत्पदिभ्यां नमः कर्पूर मंगल नमस्कारं చేసుకోండి ఆరతికి कर्पूर मंगल नीराजनं दर्शयामि नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि इति साक्षात् हिरण्योदकं विसृजेत अक्षतलियंడి యజమానుల చేతికి ओम तदेव लग्नं सिद्धं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव घोरीपदेन्द्रियं स्मरामि ओम मातृभ्यो नमः तुभ्यो नमः गुरुभ्यो नमः आर्येभ्यो नमः देवताभ्यो नमः आदौ शुद्धिवृद्ध्यभ्युदय सिद्धिद्वारा श्री परमेश्वर प्रीत्यर्थ व्रत नियम स्वाध्यायितमदानुच्चैः माहेश्वरैः सह स्वस्ति पुण्याह्वादनं करिष्ये पुण्याहङ्गभूतान् माहेश्वर हिरण्येन दोषयिष्ये ओमावा इत्यादि वाक्चुतकाक्षत गन्धपुष्पदाम्बूला दक्षिणाभिः क्रमेण माहेश्वरान् पूजयेत् ओम आपः ओम शिवापस्सन्दो ओम सुमनसः सोमन्यच्च भक्तो अक्षतं दारिष्ट्याञ्जास्तो ओम गन्धापान्तो मङ्गल्यभक्तो अक्षतापान्तो आयुष्यभक्तो ओम पुष्पाणि पान्तो श्रेयोस्तो ताम्बूलानि पान्तो ऐश्वर्यभक्तो दक्षिणापान्तो हरेयाञ्जास्तो यं कृत्वा सर्ववेदयज्ञक्रियाग्रहणकर्मारम्भाः शुभाशोभना प्रवर्तन्ते नमः ओङ्कारमाधिकृत्वा भवद्गृणज्ञातः पुण्यं पुण्याहं वादयस्य वाच्यतामिति प्रतिवचनो ओम भद्रं कर्णेभिः देवाः भद्रं पश्ये वाक्यधीयत्र स्तुष्टवागं दस्तनोभिः देवदेवयिदं यदायः विनोधाद्रविनोदस्याद्रविनोधास्तनरस्य प्रियं सतो विनोदा वीरवते विशोनोदविनोदाराधते दीर्घमायुः नमो भवत जायमानोऽग्नाङ्गे दृशता मेत्यग्रे भागं देवेभ्यो विददात्यायन्वचन्द्रवात्
కిరతి దీర్ఘమాయుః ఆదమందంత దేవతే దీర్ఘాయుత్వాయమచ్చతే హృదా కీర్ణామన్యమానో మత్యం మధ్యోజా హవీమే జాతవేదో యశో అస్మాచుతే ప్రజాభిరజ్ఞమృతత్వమస్యా యస్మై సగో సుకృతే జాతవేదములోకమగ్నే ప్రణవస్యాన అస్మినగో సుపుత్రుణం వీరమంతం గోమంతకం రయిందచతే స్వస్తి దీర్ఘమాయురస్తు మనస్సమాధీయత ప్రసీదంతు భవంతః ఏకస్మిన్ విశాలభాజనే అక్షతాన్ నిక్షిప్య ఉత్తరకలశమాదాయ తదుపరిచితం బలం భూమౌ నిదాయ తత్కలశం సపల్లపం శంఖముద్రయా గృహీత్వా తత్పాత్రే ప్రతిమంత్రం సించేత్ ఓం శాంతిరస్తు పుష్టిరస్తు అవిఘ్నమస్తు ఆరోగ్యమస్తు శివం కర్మాస్తు వేద సమృద్ధిరస్తు పుత్ర సమృద్ధిరస్తు ఇష్ట సంపదస్తు అందరూ చెప్పండి అమ్మా చేతులు జోడించుకోవాలి ఓం ఓం యత్ పాపం తత్ ప్రతి హతమస్తు తెలిసి తెలియక చేసినటువంటి కృతదోషములు ఈ క్షణముతో దూరము కాని పరమేశ్వర ఎవరన్నా తెలిసి ఆ దోషాలు మానుజామరదస్తుతేనా ధర్గోదిభ్య మానస్సుజపావకా బ్రాహ్మణే సంవృతకం హితం ఆత్మానం పునతే సదా పునఃభ్యామకో హిరణ్మయం భూతం బ్రహ్మ పుణేమహే సమస్తస్యావరుణ సమీక్ష్యా వేదామోర్జయంత్యా పునాతో వాస్తోస్పదే ప్రతిజానీ హస్మాన్ వేజో అనమీగో భవానః ఎలాగైతే స్నానం చేసి పవిత్రంగా వస్తామో అదే విధంగా దైవ కార్యం చేసి కంఠమహేశ్వర స్వామి మావాహయామి జాతవేదసే సునవామసో మమరాతి యతోన్నిదః త్రివేదః స్వామివారిని అమ్మవారిని ఆవాహన చేసుకున్నాము. అయ్యా స్వామి అమ్మవారు పార్వతీ పరమేశ్వర మా రావిరాల గ్రామంలో కంఠమహేశ్వర స్వామి ద్వితీయ వార్షికోత్సవంలో భాగంగా నీ యొక్క కళ్యాణాన్ని చేసుకుంటున్నాము పరమేశ్వర. కాబట్టి మీరు వచ్చి విగ్రహంలో ఆవాహితులయ్యి మనం చేసేటువంటి కళ్యాణాన్ని స్వీకరించి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించవయ్యా. చక్కగా అయ్యా నిశ్చితార్థాన్ని రెడీ చేయండి. అమ్మాయి తరపున అబ్బాయి తరపున వాళ్లకు ఒక కొబ్బరి బోండము అలాగే చీర పంచ తాంబూలము వారి చేతిలో. తదేవ లగ్న సుదినం తదేవ తారాఫలం చంద్రఫలం శివద్రో నమస్తే అత్తు మామాయుగోసే. ఓం ధ్రువందే రాజా వరుణ ధ్రువం దేవ బృహస్పతి. చతుస్సాగర పర్యంతో గో బ్రాహ్మణేభ్యః శుభం భవతో. నిర్గుణ నిరంజన నిర్వికల్ప ప్రియార్షయ ప్రవరాన్విత పరశివగోత్రస్య పరశివ జన్మనో నత్రే సదాశివ జన్మనః పౌత్రాయ కాశీ విశ్వేశ్వర జన్మనః పుత్రాయ పరశివగోత్రోద్భవాయ త్రిభువనాధీశాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సచ్చిదానందమూర్తయే కైలాస గిరివాసనే ఆదిమధ్యాంతర్హితాయ శ్రీ కంఠమహేశ్వర శర్మణే వరాయ. చతుస్సాగర పర్యంతో గోబ్రాహ్మణేభ్యః శుభం భవత నిత్యం. నిశ్చితార్థమవుతుంది. ఇప్పుడు అమ్మాయి తరపున వాళ్ళు అబ్బాయి స్వామివారి తరపున వాళ్ళు అడుగుతున్నారు, మా అమ్మాయిని చేసుకుంటావయ్యా అని అడుగుతున్నారా స్వామి? వాళ్ళకి మైక్ ఇవ్వండి, మైక్ ఇవ్వండి, చెప్పండి అయ్యా.
ఓం ఓం శ్రీ శ్రీ మహా మహాశక్తి శక్తి స్వరూపిణి స్వరూపిణి మహాదేవి మహాదేవి మహాలక్ష్మి మహాలక్ష్మి స్వరూపిణి స్వరూపిణి మహాదేవి మహాదేవి నమో నమః. నమో నమః. ఓం ఓం శ్రీ శ్రీ మమ మమ ఇష్ట ఇష్ట మనస మనస శ్రీ శ్రీ మహాదేవి మహాదేవి నామ్యాః నామ్యాః పార్వతి పార్వతి పరమేశ్వరాః పరమేశ్వరాః. ఓం ఓం నమః శివాయ నమః శివాయ నవయౌవనాభ్యాం నవనమయాత పరస్పర పరస్పర శ్లిష్ట శిష్ట వపుర్ధరాభ్యాం నాగేంద్ర కన్యా నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం వృషకేతనాథ్య నమో నమః శంకర నమో నమో శంకర పార్వతీభ్యాం. పార్వతీభ్యాం. ఓం సద్యో జాతం చేసుకుంటావా స్వామి? స్వామివారికి నమః శివాయ నమ శివాయ నవయౌవనాభ్యాం నవనజాత పరస్పర పరస్పర శ్లిష్ట కృష్ణ వపుర్ధరాభ్యాం విచిత్రాత నాగేంద్ర కన్యా నాగేంద్ర కన్య వృషకేతనాభ్యాం విశేషగణ నమో నమః శంకర నమో నమో శంకర పార్వతీభ్యాం. పార్వతీభ్య. ఓం 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 దత్తు మైకి రత్నం ఏమిస్తావు? ఆంజనేయులు కట్నం ఏమిస్తారు చెప్పండి ఆను ఆయనకి మైకి. ఒక నందిని ఇస్తాను. ఇంకా ఇంకేమిస్తారు? అంతేనా? గుడి కట్టిస్తాను. ఇంకేమిస్తావు? నిత్య పూజ చేసుకుంటా. అంతేనా? శుభం. అయ్యా మీరిద్దరు కూడా భజంత్రి చప్పుడు చేయండి. గట్టి మేళం మీరు వచ్చి ఇక్కడ పెట్టేసేయాలి. మీరు స్వామి అమ్మవారి దగ్గర, మీరు స్వామివారి దగ్గర తీసుకోండి. సాధించి ఇక్కడ పెట్టండి. ఓం ధ్రువందే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంతైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. నిశ్చితార్థ ముహూర్త అస్తు సుప్రతిష్ఠితమస్తు. సాగించి అమ్మవారి దగ్గర కూడా కళ్యాణ ఫలం వస్తుందట. కాబట్టి అందరూ చక్కగా చూసుకోవాలి. అందరు చూపించండి. ఆ యొక్క కంకణాలను చూడాలి. అందరు నమస్కారం చేసుకోవాలమ్మా. బాజా గట్టి మేళం. ఓం విశ్వేత్తాదేవనే దుఃఖభాగ్యాయ జగద్ధామకమన్నింద్రసంపదే తారావతందృగం మృదంబ స్వభావిన శరభాజరుచిబంధవే. ఓం బృహత్సాముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మద్దమేన సకరేణ రక్ష కంకణధారణ తారాఫలం చంద్రఫలం తదేవా ఫలం దైవ బలం తదేవ గౌరీపదే గ్రీవం స్మరామి. గట్టి మేళం. ఓం శుభికే శిర ఆరోహ శోభయంతి ముఖం మమ ధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తో ఇత్యనుగుణహస్తో ముహూర్తో అస్తో. ధ్రువం దే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంతైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ముహూర్తస్సు ముహూర్తో అస్తో. ఎందుకయ్యా అంటే ఆ భగవంతుని కళ్యాణాన్ని చేసి మన ఇంట్లో కళ్యాణం చేయడం వల్ల ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క సంపూర్ణ అనుగ్రహం వారికి ఉంటుందడా. కొన్ని లక్షల మందికి కానీ ఇంత అదృష్టం ఎవరికి రాదు, ఎవరికో ఒకరికి వచ్చేది. అటువంటి అదృష్టము మన కంఠమహేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో మన ఆంజనేయ దంపతులు పాల్గొనాలన్నా నేను పాదాలు కడగాలి. ఓం అస్యాం లోక కళ్యాణార్థం శ్రీ పార్వతీ పరమేశ్వర కంఠమహేశ్వర స్వామి కళ్యాణోత్సవ సమయే యథావిధి పానార్చనం కరిష్యే. ఓం చరణం పవిత్రం విదదందురానందేన పూతస్థ
పాదార్థదేవతాభ్యో నమః. అందరూ నమస్కారం చేసుకోవడం గట్టి మేడం. అందరూ నమస్కారం చేసుకోవాలి. చేయడం జరిగింది. అస్తయో అర్ఘ్యం అర్ఘ్యం ప్రతిగృహ్యత. సకలారాధన సుపూజితమస్తు. స్వామివారికి ఇప్పుడు మదపర్కాలు పెట్టడం జరుగుతుంది. మదపర్కం అంటే తెలుసు కదమ్మా, మానవుల కళ్యాణంలో కూడా మదపర్కాలు ఇస్తారు అల్లుడికి. ఎందుకయ్యా, ఎందుకు ఇవ్వాలి, అందులో ఏముంటాయి అనే మాటకు వస్తే, మదపర్కం అనే పదార్థము 4 మిశ్రమాలతో కలిపి ఉంటుంది. ఒకటి పాలు, రెండవది పెరుగు, మూడవది నెయ్యి, 4వది తేనె. వీటన్నిటిలో కూడా ఆయుష్ను పెంచేటువంటి తత్వం ఉంటుంది. ఆ మదపర్కం కూడా ఎలా ఉంటుందయ్యా అంటే తీయగా ఉంటుందట. అదే విధంగా కాబోయేటువంటి అల్లుడు మా అందరితో కూడా ప్రేమతో ఆప్యాయంగా ఉండాలని, ఆయుష్మంతుడు కావాలని మదపర్కాలు పెట్టడం జరుగుతుంది కళ్యాణంలో. మరి శివపార్వతుల కళ్యాణంలో ఎందుకయ్యా అంటే, మనం ఇచ్చేటువంటి మదపర్కాలు స్వీకరించి స్వామివారు అమ్మవారు మనకు పరిపూర్ణ ఆయుష్ను ఆనందాన్ని ప్రసాదిస్తాడట. కాబట్టి స్వామివారి కళ్యాణోత్సవంలో ఇప్పుడు మదపర్కాలు ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా నమస్కారం చేసుకోవాలి. నమః జమయో భవే చ స్వాహ. ఓ నమః జమయో భవే చ స్వాహ. ప్రథమం ప్రాస్య హస్తం ప్రక్షాళ్య. ఓం అయం మధుపర్కో మధుపర్కో మధుపర్కః. నమః శంకరాయ తమయస్కరాయ స్వాహ. ద్వితీయం ప్రాస్య హస్తం ప్రక్షాళ్య. తృతీయార్తే అయం మధుపర్కో మధుపర్కో మధుపర్కః. ఓ నమః శివాయ చ శివతరాయ స్వాహ. తృతీయం ప్రాస్య హస్తం ప్రక్షాళ్య. అయం మధుపర్కో మధుపర్కో మధుపర్కః. తూష్ణీ తదంగ భక్తయంతో తూర్పుకు. రుద్రాస్వాత్రైక్షుచేన నందదా భక్తయంతో. ఆదిత్యాస్వాజాగతే రచందదా భక్తయంతో. విశ్వేత్వా దేవ అనుష్ఠుభే రచందదా భక్తయంతో. భూతేభ్యస్వ అనుష్ఠుభే రచందదా భక్తయంతో. ఇదే ప్రజలితం సంప్రోక్ష. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. శ్రీ యజ్ఞోపవేద దేవతాయై నమః. సకలారాధనో సుపూజితమస్తు. చెప్పుడు చేయండి. అందరూ నమస్కారం చేసుకోండి మహారథుడు. చెప్పాలందరూ కూడా చేతులు జోడించుకొని చెప్పండి అమ్మా. ఓం ఓం యజ్ఞోపవీతం యజ్ఞోపవీతం పరమం పవిత్రం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ ప్రజాపతేర్య సహజం సహజం ఆయుష్యమగ్రం ఆయుష్యమగ్రం ప్రతిముంచ శుభ్రం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. బలమస్తు తేజః. యజ్ఞోపవీతంలో ఎవరుంటారయ్యా అంటే గాయత్రి దేవి ఆవాహితులై ఉంటుంది. గాయత్రి ఆ యొక్క యజ్ఞోపవీతానికి అధిదేవత. ఇందులో 108 బీజాక్షరాలతో కూడుకున్నటువంటి గాయత్రి మంత్రము,
ఆ గాయత్రి మాత స్వరూపమైనటువంటి యజ్ఞోపవీతము. యజ్ఞోపవీతం ఎందుకు వేయాలయా? యజ్ఞోపవీతం ఎందుకు వేయాలయా పరమేశ్వరునికి అంటే, యజ్ఞోపవీతం అనేది జ్ఞానానికి సంకేతము. యజ్ఞోపవీతం ఎవరైతే ధరిస్తారో వాళ్ళు ఎంతో నిష్ఠగా భక్తి శ్రద్ధలతో నిత్య గాయత్రి మంత్రాన్ని జపిస్తూ జ్ఞాన మార్గాన్ని నడుస్తూ ఉంటారట యజ్ఞోపవీతాన్ని వేసేవాళ్ళు. అదే విధంగా మరి పరమేశ్వరునికి ఎందుకయా యజ్ఞోపవీతము అంటే, మనం వేస్తున్నటువంటి యజ్ఞోపవీతం ద్వారా స్వామివారు మనందరికీ కూడా అజ్ఞానాన్ని తొలగించి సంపూర్ణమైన జ్ఞానాన్ని ప్రసాదించు స్వామి పరమేశ్వర, మాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించవయా అని సంకేతానికి స్వామివారికి ఇప్పుడు యజ్ఞోపవీత ధారణ చేయడం జరుగుతుంది. అందరూ కూడా మంచిగా నమస్కారం చేసుకోవాలి. అయ్యా బాజా కట్టినారు. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపదేవ్యహదం పురస్తాతు ప్రతిష్ఠితమస్తు. నమస్కారం. పరమేశ్వర ధ్యాన సావధాన లోకే శ్రీ శ్రీ రక్షమాధర సుతా కాంతాక్షి కంకేరుహా సందీక్షయ పంచాక్షరో పావనో యచ్చేవా ప్రదరంతి దుస్తురమః సంసారవారామ్యదో భూయాస్తత్పరరత్నమంద్రమమిదో పుర్యాత్ సదా మంగళో. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీ పార్వతీ పరమేశ్వర ధ్యాన సావధాన. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీ పార్వతీ పరమేశ్వర ధ్యాన సావధాన. సత్యోజాత్యముచ్చేర్వః పీఠం ప్రేగదలే పురే విరజయత్ సంబోధ్య కుంభోద్భవ సశ్రీరేవణ సిద్ధదే శిఖవరహే సావధాన శ్రీ పార్వతీ పరమేశ్వర ధ్యాన సావధాన. ఓం స్వస్థాష్టాది నమస్కారం చేసుకోవాలమ్మా. అయ్యా గట్టి మేళం అందరూ నమస్కారం చేసుకోండి. ఓం ధ్రువం దేరాజావరుణాం ధ్రువం దేవా బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చామిత్రాక్షం ధారయాం ధ్రువం. ఓం ధ్రువం దేరాజావరుణా ధ్రువం దేవా బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చామిత్రాక్షం ధారయతాం ధ్రువం. గుడాదీర్ఘధారణముహూర్తస్తు ముహూర్తస్తు సుముహూర్తకాలే సూర్యాదీనానమానాం గ్రహాణామత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. బంభులా శంకర భగవానుకే కామదం కామదం మోక్షదం మోక్షదం తస్మై తస్మై ఓంకారాయ ఓంకారాయ నమో నమః నమో నమః. పార్వతి పార్వతి పరమేశ్వరాయ పరమేశ్వరాయ కంఠమహేశ్వరాయ కంఠమహేశ్వరాయ నమో నమః నమో నమః. స్వామివారిని అమ్మవారిని ఆనందంగా చూస్తూ మీ మనస్సులో ఏదైతే కోరిక సంకల్పం ఉందో చెప్పుకొని అందరం మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి. జయ మంగళం జయ హర నమ పార్వతే పతయే శివ హర 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 మహాదేవ హర. కనీసం ఇక్కడికి వచ్చిన గంట సేపన్నా కూడా భక్తితో లేకపోతే ఏం లాభం అమ్మా? ఇంట్లో మంచిగా సీరియల్ చూడొచ్చు, టైం పాస్ అవుతుంది, రాదు. ఎందుకయ్యా అంటే ఈ యొక్క సమస్త సృష్టిలో 84 లక్షల జీవరాశుల్లో ఉత్తమమైనటువంటిది జన్మ ఎవరిదయ్యా అంటే ఒక మనిషి జన్మ. ఎందుకు అంటే ఏ జీవైనా సరే అడ్డంగా నడుస్తుంది. 4 కాళ్ళు ఉంటాయి ప్రతి జీవికి,
కానీ నిటారుగా చక్కగా నడిచేటువంటి జీవి ఏదయ్యా అంటే ఈ యొక్క అంత 84 లక్షల జీవరాశుల్లో మనిషి జీవి అంటే మనము నిటారుగా చక్కగా నడవగలుగుతాం. ఏ జంతువు కూడా మన లెక్క నడవలేదు, అదే 4 కాళ్ళతో అడ్డంగా నడుస్తుంటుంది. మరి ఇటువంటి జన్మ ఎత్తినం మనం, మరి ఏం చేయాలయ్యా? పుణ్యం చేయాలి. అదే కాకుండా ఏ జీవైనా తీసుకోండి, జంతువు ఆలోచించేటువంటి శక్తి ఉండదు, దానికి ఏమి చేయాలని కూడా చేసిస్తూ వెళ్ళిపోతుంది. కానీ మంచి చెడు ఆలోచించేటువంటి శక్తి జ్ఞానము ఎవరికి ఉంది? ఒక మనిషికి మాత్రమే ఉంది. ఇది మంచి, ఇది చెడు, అరే కళ్యాణం జరుగుతుంది, చక్కగా చూడాలి, పుణ్యాన్ని సంపాదించుకోవాలనేది జ్ఞానం. అనవసరంగా ముచ్చట పెట్టి మాట్లాడిచ్చే వాళ్ళకు పుణ్యం రాదు, ఇంకా దోషం తగులుతుంది. ఎందుకంటే వాళ్ళని చెడగొడుతున్నారు కాబట్టి. పూర్వంలో ఏదైనా యాగాలు జరిగేటప్పుడు రాక్షసులు వచ్చి చెడగొట్టే వాళ్ళట, చేసేవాళ్ళను. మరి భూలోకంలో ఎవరయ్యా అంటే మాట్లాడకుండా మాట్లాడిచ్చే వాళ్ళను, అనవసరమైన ముచ్చట పెట్టే వాళ్ళందరికీ కూడా వచ్చే జన్మలో భూత ప్రేతాలే జన్మిస్తారట. అందుకనే మేము చెప్పాం పూజ ప్రారంభంలోనే, శివ శివ ఉత్తిష్టంతు భూత పిశాచాః. అయ్యా, ఇక్కడ శివుని యొక్క కళ్యాణం జరుగుతుంది, భూత ప్రేతాలు ఏముంటే లేచిపోవాలి, ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని మంత్రం చదివి అక్షతలు వాసన చూసి ఎడమ చేతి వెనక వేసుకోమని చెప్పాము యజమానులకు. మరి భూత ప్రేతాలు ఇక్కడ ఉన్నాయా అంటే లేవు. మరి ఎవరయ్యా? పూజ జరిగేటప్పుడు మాట్లాడిచ్చేవాళ్ళు, అనవసరమైన ముచ్చట పెట్టేవాళ్ళు. ఈ యొక్క పూజకు వచ్చి ఈ యొక్క పూజను చూడకుండా వేరే విషయాలు మాట్లాడేవాళ్ళంతా కూడా భూత ప్రేతాల జన్మిస్తారట వచ్చే జన్మలో. మరి అటు జన్మ కావాలా, లేకుంటే స్వామివారి యొక్క అనుగ్రహం అయి మంచి జన్మ కావాలో మీరే నిర్ణయించుకోవాలి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా. కాబట్టి స్వామివారి కళ్యాణోత్సవంలో ఇప్పుడు గుడాజీరిక ధారణ జరిగింది, ఇప్పుడు పూల దండలు వేయడం జరుగుతుంది. అందరూ కూడా చక్కగా నమస్కారం చేసి ఆనందంగా అందరూ కూడా దండం పెట్టుకోవాలి. మీరు పూల దండలు తెచ్చారామా? అందరు నిద్ర వస్తుంది, ఆవలిస్తున్నారు ముందర కూర్చున్న వాళ్ళు. పూల దండలు తీసుకొచ్చారా? తీసుకురాలేదు, వీళ్ళే తీసుకొచ్చారు. మరి మనమేమి ఇవ్వాలి భగవంతుని కంటే? కైదండలు. కైదండలు అంటే తెలుసు కదా, అయ్యగారు చూపిస్తున్నాడు, చూపించు స్వామి ఆచార్య అందరికి. కైదండలు అంటే ఇట్లా పూర్తిగా చేతులు ఎత్తాలి. సగం సగం ఎత్తితే అప్పుడు చీర లాగేటప్పుడు దుశ్యోధనుడు ఆ యొక్క అమ్మవారు కృష్ణ కృష్ణ అంటే రాలే, ఇట పట్టుకొని పూర్తిగా ఎత్తి అంతా నువ్వే స్వామి పరమేశ్వర ఏ కృష్ణ అంటే అప్పుడు చీరలు వేసినాడు ఆ శ్రీకృష్ణుడు. చందన బ్రదర్స్ బొమ్మనాడు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి అన్ని ఎక్కి ఆ యొక్క దిశ కూడా బయటకు వస్తుంది. అంటే మనం తెలిసి తిరిగిన దోషాలు ఏవైనా మనలో ఉన్నా బయటికి వెళ్ళిపోతాయట. హరుడు అంటే శివుడు, శివనామ స్మరణ చేయడం వల్ల. కాబట్టి అందరు కూడా హర హర మహాదేవ అని చెప్పాలి. జయ మంగళం జయ హర నమ పార్వతే పతయే, జయ హర నమ పార్వతే పతయే, జయ హర నమ పార్వతే పతయే. ఇంతమంది ఉన్నాం మనం. హరనామ స్మరణ చేస్తే శ్రీశైలంలో మల్లికార్జున స్వామికి వినపడాలట. మరి మనం అరుస్తే హరనామ స్మరణ చేస్తే మన ఊరు పోచమ్మ తల్లి కాళికామ్మదేవ గుడి కూడా దాడతలేదు. మరి గట్టిగా చెప్పాలి మీరు, జయ హర నమ పార్వతీ పతయే. ఇప్పుడే కల్వకుర్తి దాటింది, శ్రీశైలం పోవాలి, కొండలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, అవల్ల ఎక్కాలంటే గట్టిగా చెప్పాలి. ఇంకా మల్లికార్జున స్వామికి వినపడాలి, జయ హర నమ పార్వతీ పతయే. అబ్బా, గాఢ సెక్షన్ లో మెల్లగా ఎక్కుతుంది బండి. గాఢ సెక్షన్ వచ్చిందమ్మా, డైరెక్ట్ గా శ్రీశైలం మల్లికార్జున స్వామికి వినపడాలి. ఇప్పుడు జయ హర నమ పార్వతీ పతయే, జయ హర నమ పార్వతీ పతయే. చక్కగా చెప్పారు. ఇప్పుడు స్వామివారికి పూల దండలు వేసేటువంటి కార్యక్రమము ఇద్దరు కూడా లేవాలి.
చప్పట్లు కొట్టాలమ్మా. పుష్పవాన్ ప్రజావాన్ బహుమాన్ భవతి. పుష్పమాలికధారణ ముహూర్తస్తు ముహూర్త అస్తు సుప్రతిష్ఠితమస్తు. ఓం నమ శంభవే నమయో భవే చ స్వాహా. శంకరాయ రమేశ్వరాయ స్వాహా. నమ శివాయ చ శివతరాయ చ. గ్రామ కళ్యాణార్థం శ్రీ ఖండమహేశ్వర స్వామి దేవత ద్వితీయ వార్షికోత్సవ కర్మణి యథావిధి శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవ సమయే సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం కరిష్యే. హరిభ్రమదం అనేక కోటి బ్రహ్మాండ భువర్లోక సువర్లోక మహోలోక జనోలోక తమోలోక. కళ్యాణోత్సవ కన్యాదాన సమయే సాలంసురే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకే. భజంత్రిలో గట్టి మేళమయ. ఓం ద్రవందే రాజావరణ ద్రవందే వాహస్తరే కన్యాదాన మహోత్సవ అస్తు సుప్రతిష్ఠితమస్తు. ఆ కన్యాదాన జలాన్ని అందరి మీద ప్రోక్షణ చేయండి. ఇప్పుడు కన్యాదానం చేశారు స్వామివారికి అమ్మవారికి. కన్యాదానం అంటే ఏంటయ్యా? కన్యాదానంలో విశేషం ఏంటి అంటే మనం చేసేటువంటి పనులన్నీ కూడా సంకల్పపూర్వకంగానే ఉంటాయి.
కానీ ఏదైనా దైవ కార్యం చేసే ముందు మాత్రం ఈ యొక్క మహాసంకల్పాన్ని శాస్త్రోక్తంగా విధానంతో చేస్తాము. అనగా ఆ పరమేశ్వరుణ్ణి సమనీయంగా ప్రార్థించి చేయబోయే ధర్మాన్ని ఈశ్వర అనుజ్ఞగా భావిస్తూ పరమేశ్వరుని అనంతకాల స్వరూపాన్ని విస్మయావిష్ట హృదయంతో గుర్తు చేసుకుంటూ ఆ యొక్క స్వామివారి కళ్యాణాన్ని చేసే సమయంలో ఈ మహాసంకల్పం చెబుతాము. ఈ మహాసంకల్పం ఏముంటుందయ్యా అంటే ఈ మహాసంకల్పము విశ్వరూపాన్ని చక్కగా చెబుతుంది. ఇందులో భూగోళ స్థితి చాలా చక్కగా ఉంటుంది. ఈ భూమండలాన్ని పరిపాలించినటువంటి షోడశ మహారాజులు, చక్రవర్తులు, అనేక దేశాలు, పుణ్య నదులు, పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు, సప్త ద్వీపాలు, నవ వర్షాలు, నవ ఖండాలు, దశారణ్యాలు, 50 కోట్ల యోజనాల విస్తీర్ణం గల భూమండలము, అందులో 1,00,000 యోజనాల విస్తీర్ణం గల జంబూద్వీపము, అందులోని భరతవర్షము, భరతఖండం, భారతదేశంలో ఈ రావిరాల గ్రామంలో కంఠ మహేశ్వర స్వామి సన్నిధానంలో ఈ యొక్క పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని చేస్తున్నాం పరమేశ్వర. కాబట్టి మేము చేస్తున్నటువంటి కళ్యాణాన్ని స్వీకరించి మమ్ములను, మా గ్రామ ప్రజలను, మా అందరినీ కూడా ఆశీర్వదించవయా పరమేశ్వర. ఆనందకత్వమశ్చైవ జిక్రీడ ఇది విష్ణుదాః పద్మాసనే పద్మభూరో పద్మాక్షే పద్మసంభవే అశ్వదాయి జగదాయి ధనదాయి మహాదనే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్రయమునగే. మాంగళ్య ధారణ, ఈ మాంగళ్య ధారణతో ఈ యొక్క కళ్యాణం సంపూర్ణమవుతుంది. అటువంటి మంగళకరమైన మాంగళ్య ధారణ చేయడం జరుగుతుంది. అందరూ కూడా మాంగళ్యాన్ని చూసి నమస్కారం చేసుకొని మాతలంతా కూడా పెట్టుకోవాలి. అఖండమైన సౌభాగ్యం అంటే తెలుసు కదమ్మా. సౌభాగ్యం అంటే ఏంటి? భర్త. భర్త ఉంటేనే సౌభాగ్యం అందరికీ కూడా. కాబట్టి మీ భర్తలంతా కూడా మంచిగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఆయుష్యంగా ఉండాలని కోరుతూ మంచిగా బండకు బండలకి గట్టిగా ఉండాలేమో భర్త అని మనసులో వేడుకొని అఖండమైన సౌభాగ్యాన్ని ప్రసాదించు తల్లి మాకని మనసులో చెప్పుకొని అందరూ కూడా చేతులు జోడించుకొని చెప్పండి. ఓం యాదేవి యాదేవి సర్వభూతేషు సర్వభూతేషు మాతృరూపేణ మాతృరూపేణ సంస్థిత సంస్థిత నమస్తస్యై 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 నమో నమః నమో నమః కాత్యాయని కాత్యాయని నమస్తుభ్యం నమస్తుభ్యం శంకరస్య శంకరస్య ప్రియభామిని ప్రియభావిని వివాహ వివాహ భాగ్య భాగ్యం ఆరోగ్యం ఆరోగ్యం పుత్ర పుత్ర లాభంచ లాభంచ దేహి మే దేహి మే మహాలక్ష్మి మహాలక్ష్మి నమస్తుభ్యం ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव गौरीपदेतेन्द्रियं स्मरामि सावधानात्मुहूर्ते दुष्टयावदादात्तमं कामस्य वृत्तिमानन्द तस्यात्मे भाजमेहना आत्मप्रमोद आनन्दः दुष्कार्योर्निहितः
సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండగా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ నిండుగా కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు నిండుగా కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు గలగలగలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ గలగలగలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి శుక్రవారపు పూజల నందగ సాయం సంధ్యా శుభగడియలలో శుక్రవారపు పూజల నందగ సాయం సంధ్యా శుభగడియలలో సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య